ఈ సమ్మర్ వచ్చిందంటే అసలు అవుట్‌ఫిట్ సెలెక్ట్ చేసుకోవడమే కష్టం. నువ్వు కూడా సేమ్ ఇదే అనుకున్నావా? అయితే ఖచ్చితంగా పప్పులో కాలేసావు. హలో ఫ్యాషన్ లవర్స్. లాస్ట్ ఇయర్ దాకా కూడా నాకైతే సేమ్ ఫీలింగ్ ఉండింది మామ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకేషన్స్ కి ఎలాగ స్టైల్ చేయాలో అర్థం కాదు. ఈ ఇయర్ సమ్మర్ అయితే అలాగైతే ఉండదు మామ. ముందైతే ఫాలో కొట్టి పెట్టు. వీడియో అయితే ఎండ్ దాకా చూడు. సో ఫస్ట్ వచ్చేసి ట్రై టు కీప్ యువర్ అవుట్‌ఫిట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ప్రతి అవుట్‌ఫిట్ కి షర్ట్ అనేది అసలు మ్యాండేటరీ కాదు మామ. ముందైతే అది తీసి పక్కన పెట్టు. సింపుల్ అవుట్‌ఫిట్ స్టైల్ చేయాలంటే జస్ట్ 1 టీ షర్ట్, 1 జీన్స్ అండ్ 1 స్నీకర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఒకసారి ఈ అవుట్‌ఫిట్ చూడు. ఎంత సింపుల్ గా అండ్ క్లాస్ గా ఉందో. సో నీకు స్ట్రీట్ స్టైల్ గా ఉంటే ప్రింటెడ్ టీస్ ఉన్నాయి, లేదు నీకు క్లాసిక్ లుక్ గా ఉంటే ప్లెయిన్ టీ షర్ట్స్ ఉన్నాయి, హెల్దీ టీ షర్ట్స్ ఉన్నాయి. ఇది కానీ స్టైల్ చేస్తే ఈ సమ్మర్ కి పిచ్చ హాట్ ఉంటావు. సెకండ్ వన్ వచ్చేసి లేదు నాకు ఇదంతా కాదు, నాకు షర్ట్స్ లోనే కావాలంటే హాఫ్ స్లీవ్స్ ట్రై చేయి. సో చాలా మందికి లేయరింగ్ చేస్తేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. హాఫ్ అండ్ షర్ట్స్ లేయరింగ్ విత్ వైట్ ట్యాంక్ టాప్ అండ్ దాని కింద ఒక మంచి లెనిన్ ప్యాంట్, దాని కింద ఒక మంచి క్లాసిక్ స్నీకర్. ఈ సమ్మర్ కి ఈ కాంబినేషన్ అయితే ది బెస్ట్ మామ అసలుకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థర్డ్ వన్ మామ, అవాయిడ్ బూట్స్. నేనే చెప్తున్నా, బూట్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయి ఈ సమ్మర్ కి పర్టికులర్ గా. అవుట్డోర్స్ లో ఎక్కువసేపు ఉంటావు అండ్ సన్ కి అయితే ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మాత్రం బూట్స్ అయితే నేను అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ స్వెట్ అయితే ఈజీగా పట్టేస్తుంది కాళ్ళకి. స్నీకర్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఆ సోల్ లో ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది మామ. ఎక్కువ సేపు అయితే నువ్వు వర్క్ చేయి. మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే ఉంటాడు. ఖచ్చితంగా వాడికి అయితే షేర్ కొట్టు ముందు.